నర్సింగ్ విద్యార్థులు కీటకాల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, దోమల నిర్మూలనలో నర్సింగ్ విద్యార్థుల భాగస్వామ్యం అవసరమని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు, పవర్పేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గౌతమరాజ్ సూచించారు. స్థానిక ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల 3వ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ, దోమలు మానవాళికి చాలా కీడు చేస్తాయని, ముఖ్యంగా 3 రకాల దోమల ద్వారా మనకి ఎక్కువ అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని, ఆడ అనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా జ్వరం, ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ, చికెన్ గునియా, జికా జ్వరాలు సంభవిస్తాయని, క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల బోధకాలు, మెదడు వాపు సంభవిస్తాయన్నారు. అనాఫిలస్ దోమ, ఏడిస్ దోమ వంటి మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని, క్యూలెక్స్ దోమ మురుగునీరులో పెరుగుతాయని వివరించారు. మలేరియా జ్వరం, డెంగ్యూ జ్వరం లక్షణాలు, వాటి నివారణ మార్గాలను వివరించారు. డెంగ్యూ దోమ పగటిపూట, మలేరియా దోమలు రాత్రిపూట కుడతాయని, దోమల నిర్మూలనలో నర్సింగ్ విద్యార్థులు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రజలకు వివరించాలని సూచించారు. దాదాపు దోమలు 3000 రకాల దోమలు ఉన్నాయి. నేను చూడలేదు, అదే యాజ్ పర్ థియరీ ప్రకారం 3000 రకాల దోమలు ఉన్నాయి. కానీ దాంట్లో ఎక్కువ హాని చేసే దోమలు అంటే 3 రకాల దోమలే. 3000 రకాల దోమలు ఉన్నాయి, కానీ మనకి ఎక్కువ హామ్ చేసేది ఏంటంటే, ఎక్కువ దోమలు ప్రమాదం తెచ్చే దోమలు 3 రకాల దోమలే. మీకు తెలిసినది అనాఫిలస్ మస్కిటో, క్యూలెక్స్ మస్కిటో, ఈడిస్ మస్కిటో. అనాఫిలస్ మస్కిటో ఇస్ కాజెస్ టు మలేరియా ఫీవర్. Aedes mosquito is causes to dengue, chikungunya, yellow fever, Zika fever. ఓకేనమ్మా. తర్వాత క్యూలెక్స్ మస్కిటో, ఫైలేరియాసిస్ అండ్ జేఈ, జెఫ్రీస్ అంటే మెదడులో పట్టదు కదా, జేఈ. ఈ ఎట్లా కలిగిస్తుంది దీని లైఫ్ సైకిల్ వేరే, అనాఫిలస్ లైఫ్ సైకిల్ వేరే, దాని ఫుడ్ హ్యాబిట్స్ వేరే, ఎడిస్ మస్కిటో లైఫ్ సైకిల్ వేరే, దాని ఫుడ్ హ్యాబిట్స్ వేరే. తర్వాత క్యూలెక్స్ మస్కిటో వేరే లైఫ్ సైకిల్ వేరే, దాని ఫుడ్. మనకి ఎక్కువ ఆర్టిస్టాములు, ఎక్కువ ఆర్టిస్ట్ డిసీజ్ అయితే మలేరియా జ్వరం, డెంగ్యూ ఫీవర్. ఎక్కువ ప్రమాదకరం, థ్రెట్ ఎక్కువ ప్రాణం ఎక్కువ పోయేదంటే డెంగ్యూ జ్వరంతో మలేరియా జ్వరం వస్తున్నాయి కదా. డెంగ్యూ మస్కిటో, అనాఫిలస్ మస్కిటో, మలేరియా మస్కిటో, ఈ 2 మస్కిటో కూడా ప్యూర్ వాటర్లో పెరుగుతాయమ్మా. అర్థమైందమ్మా. మన గృహాల్లో దాచుకుంటే మంచి నిల్వ ప్రాంతాల్లో ఈ డెంగ్యూ మస్కిటో, ఎడిస్ మస్కిటో, మలేరియా సమస్యకి అనాఫిలస్ మస్కిటో ప్యూర్ వాటర్లో పెరుగుతుంది. ఏరియస్ క్యూలెక్స్ మస్కిటో మాత్రం డర్టీ వాటర్లో, డ్రైన్ వాటర్లో పెరుగుతుంది. ఓకేనమ్మా. కాబట్టి మనం ముఖ్యంగా మన ఈ అనాఫిలస్ మస్కిటో గురించి, డెంగ్యూ మస్కిటో గురించి మనం తెలుసుకోండి. మీకు ఎలా